రాయకల్ మండలం కిష్టంపేట గ్రామంలో సోమవారం కురిసిన వర్షాలకు నష్టపోయిన మామిడి మరియు వరి పంట పొలాలను బీఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ దావసంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మోసపూరిత హామీలకు అధికారంలోకి వచ్చిందని, దానికి తోడుగా ప్రకృతి కూడా రైతులపై కన్నెర చేసిందని అన్నారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం పంట నష్టపరిహారాన్ని అందజేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయకల్ మండల అధ్యక్షుడు రహం మల్లేష్, రూరల్ మండల అధ్యక్షుడు ఐలేని ఆనందరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలక శ్రీనివాస్, మండల మైనారిటీ అధ్యక్షులు ఉప సర్పంచ్ ఎండి చాంద్ పాషా, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ఆడపారి కృష్ణ, వెల్దుర్తి మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్, నాయకులు కోల రాజ్ కుమార్, బొంతల ఆదిరెడ్డి, బుర్రల రాజు, సమంతల మల్లయ్య, మారంపల్లి గంగారం, కట్ట సురేష్, జోగినపల్లి సత్తయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడైతే ఏ గ్రామంలో అయితే ఈ మామిడి రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు, వరి పండించే రైతులు, అదేవిధంగా నువ్వు కూడా పూర్తిగా కూడా నేలమట్టం కావడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈరోజు సారంగపూర్ మండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామం, మరి ఇక్కడ దాదాపు మరి గిరిజన రైతులు దాదాపు వెనుకబడిన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ధర్మనాయక్ తండ కావచ్చు లక్ష్మీదేవిపల్లిలో మరి వారి వల్ల సొంతంగా ముందుకొచ్చి మరి పంట మార్పిడి విషయంలో గత ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారి ప్రోత్సాహంతో మరి నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి, కరెంటు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనము మరి ఆ కుటుంబం బాగుండాలని కేసీఆర్ గారు ఆలోచిస్తారు. మనం కూడా కొత్తగా ఆలోచించాలని చెప్పేసి వారు ఇవాళ ఆ ప్రయత్నంలో భాగంగా మరి మా గిరిజన రైతు అయినటువంటి రవినాయక్ గారు, మరి మా ఈ యొక్క మామిడి పంట రైతు కూడా మా రవినాయక్ గారు, వీరు గంగాధర్ గారు, అదేవిధంగా అక్కడ కూడా 15 గుంటల స్థలంలో అక్కడ కూడా ఒక రైతు మరి బీర పంట వేసి నష్టపోవడం జరిగింది. మా స్వామి కూడా దాదాపు మొక్కజొన్న పంట నేలవాలడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రైతు మరి ఆరుగాలం కష్టపడి మా రైతు అయితే వాళ్ళ బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాడు. ఎందుకంటే పంట చేతికి వస్తుంది, నా బిడ్డ పెళ్ళి అవుతుంది అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో నిన్నటి ఈదురు గాలులకు మరి ఉరుములతో కూడిన వర్షానికి ఇవాళ పూర్తిగా కూడా కాసిందే తక్కువ, ఈ కాసిన మామిడి కూడా పూర్తిగా నేల కొరగడం. మరి అదే కూడా రవినాయక్ గారు అయితే దాదాపు ఎకరన్నర బీర తోట పెడితే దానికి పెట్టుబడి దాదాపు 4 లక్షల రూపాయలు కావడం జరిగింది. మరి ఇదంతటికీ కూడా మరి ప్రభుత్వం వెంటనే ఇలా విచ్చేసి మరి ఎంత పంట నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఏ పంట నష్టం జరిగింది అని చెప్పేసి పూర్తి వివరాలు మరి నమోదు చేసుకొని మరి దానికి అనుగుణంగా ఆ రైతుకు ఇబ్బంది లేకుండా పంట నష్టం అందించాలని చెప్పేసి మేము తిరుగుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం అధికారులైనా, ఈ ప్రభుత్వం అయినా, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే అయినా, అక్కడ రేవంత్ రెడ్డి అయినా పైనుంచి కింది దాకా మరి నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు తప్ప వాళ్ళకు మాత్రం రైతుల గోస పడతలేదు. రైతులకు రైతు బంధు అని చెప్పిండు, అది కూడా పూర్తి స్థాయిలో వేయలేదు. ఒక పంటకు వేసిండు, అది కూడా సగమే వేసిండు, అది కూడా పూర్తిగా రాలేదు. ఇలా రుణమాఫీ అంటే అది కూడా రాలేదు. అసలు మా బట్టపల్లి లాంటి ప్రాంతాల్లో అయితే నీళ్ళే దిక్కులేవు. అంటే ఇలా బోనస్ అన్నాడు, ఆ బోనస్ ఇయ్యలే బోగస్ అయింది. ఇలా వరి కూడా కొనడా అనే పరిస్థితిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి మరి ఆ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వారి యొక్క జల్సాలు సంతోషమే కావాలి. మొన్న అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అని అంటే సమస్యలకు పరిష్కారానికి ఒక ఆలయంగా నిలయంగా ఉండాలి. కానీ ఇలా అసెంబ్లీనే వాయిదా వేసి ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీనే వాయిదా వేసి మరి ఆటల పోటీలాట. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళ మంత్రులు కబడ్డీ ఆడతారు, ఎమ్మెల్యేలేమో కల్చరల్ యాక్టివిటీస్ ఆట. అసలు కల్చర్ గురించే ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, సాహిత్యం గురించి తెలియదు, మరి సంస్కృతి గురించి తెలియదు. తెలంగాణ ద్రోహి అయినటువంటి ఈ రేవంత్ రెడ్డి సమస్యలన్నీ కూడా పాలనను గాలికి వదిలేసినావు. ఇవాళ మళ్ళీ ఆటల పోటీలు అని చెప్పేసి అసెంబ్లీని కూడా కనీసం అసెంబ్లీలన్న చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆటల పోటీలు పెట్టినావు. ఇవాళ అంటే ప్రజలతోటి నువ్వు ఒక చిరగాటం ఆడుతూ ఉన్నావు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా, రైతులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నిన్ను భూస్థాపితం చేయడం, నీ గుణపాఠం చెప్పడం ఖాయం. ఇప్పటికైనా కనువిప్పు కలిగి మరి ఒక ఆటలు నీవు ఒక్కను ఆడుకుంటే సరిపోదు. ఇవాళ విద్యార్థులకు స్కూళ్ళన్నీ కూడా గురుకుల స్కూళ్ళల్లో ఫుడ్ తింటే పాయిజన్ అయిపోతుంది. తల్లిదండ్రుల కడుపు కూత మిగులుస్తూ ఉన్నావు. ఎక్కడా కూడా అభివృద్ధి కనబడతలేదు. ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎక్కడదక్కడే ఉంది. నువ్వాడు కాదు. ఇవాళ
అసలు ప్రపంచంలోనే యుద్ధ వాతావరణం నెలకొన్నది. యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఇలా నువ్వు బడ్జెట్ పెట్టినవు, ఆ బడ్జెట్కు ఎటువంటి పొంతన కూడా లేదు, ఆర్థిక ప్రణాళిక లేదు. అసలు రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి ఉందన్నావు. అసలు నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తుర్రు అని చెప్పినావు. అసలు అప్పు ఉడతలేదని చెప్పినావు, రూపాయి ఉడతలేదని చెప్పినావు. మళ్ళీ నీ జలసాల కోసం, నీ సంతోషం కోసం, నీ మనవడి సంతోషం కోసం మెస్సీని తెప్పించుకొని దాదాపు 200 కోట్ల పైగా మరి స్టేడియం కట్టించుకొని ఆటలాడినావు. అందాల పోటీలను పెట్టినావు. మరి అదే తులం బంగారం ఆడబిడ్డలకు ఇవ్వాలంటే పైసలు లేవంటావు, 2,500 ఇవ్వాలంటే పైసలు లేవంటావు, రైతులకు బోనస్ ఇవ్వాలంటే పైసలు లేవంటావు, మక్కలు కొనమంటే పైసలు లేవంటావు. నీ అందాల పోటీలకు పైసలు వస్తాయి, నీ ఆటల పోటీలకు పైసలు వస్తాయి, మరి నువ్వు ఏ చేయాలన్న పైసలు వస్తాయి. ఇలా గ్యాస్ కొరత ఉంది, సిలిండర్లు దొరకని పరిస్థితుల్లో నువ్వు మరి ఉన్నటువంటి బడ్జెట్ను ఆదాయాన్ని మొత్తం కూడా నీ సంతోషం కోసం, నీ మంత్రుల సంతోషం కోసం ఆటలాడుతూ ఉన్నావు. మరి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అన్నీ కూడా గమనిస్తూ ఉన్నది. బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఇచ్చిన హామీలను మరి పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మరి ఒక్కటి కూడా అమలు చేసే శక్తి నీలో లేనట్టే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా కూడా ఈ పంట నష్టపోయినటువంటి రైతులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పంట నష్టం ఎంత జరిగిందో మాకు ఇస్తాడో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అందుతలేదు. గతంలో కూడా ఇదే రవినాయక్ మామిడి తోటలో మేము పంట నష్టం జరిగితే చెప్పినా కూడా కనీసం కూడా ఇక్కడికి వచ్చి మరి అధికారి కూడా చూసిన దాఖలాలు లేవు. ఇవాళ అదే కోవాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి పెట్టుకున్నారు. పేరుకే ఫసల్ బీమా యోజన పథకం. అది ఎక్కడ అంటే దాన్ని మండల్ యూనిట్గా తీసుకుంటారు. ఎక్కడనో మండలంలో ఒక దగ్గర వర్షం పడితే మరి ఇలా లక్ష్మీదేవిపల్లెలా పడ్డది, ఇంకొక గ్రామంలో పడకపోతే ఆ రైతుకు మరి ఆ ఫసల్ బీమా యోజన పథకం అందది. కాకపోతే ఇవాళ కేంద్రం మరి ఫసల్ బీమా యోజన పథకం అనేది నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉండి ఇవ్వాలనుకుంటే రైతు యూనిట్గా తీసుకోవాలి. ఇవాళ బీర పంట నష్టపోయింది రవినాయక్ గారిది, ఆ యొక్క రైతును మాత్రమే యూనిట్గా తీసుకున్నట్టయితే తను ఎంత పంట పండించిండు, ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎక్కడైతే నష్టం జరిగిందో అది తక్షణ సాయంగా మరి వారికి అందే అవకాశం ఉంటుంది. కానీ తూతూ మంత్రంగా పథకాలు పెట్టడం, మరి సీట్లలో కూర్చోవడం, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలతోటి రైతులతోటి చెలగాట ఆడుతూ ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆర్థిక సాయం అందజేసి మరి ఆదుకోవాలి రైతులను అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాతో పాటుగా ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు అందరూ కూడా మరి పాల్గొన్నందుకు వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.